మాట్లాడుతున్న తీరు ఒకళ్ళ దాన్ని సమర్థిస్తున్నాం, ఒకళ్ళ తప్పుపడుతున్నాం. ఇక్కడ జగన్ కొమ్మినేనిని వెనకేసుకురా వచ్చే విషయంలో అయితే నాకు అభ్యంతరం ఉంది. ఏంటది, ఆయన ఖండించనప్పుడు కొమ్మినేని ఆయన బాధ్యత ఉంటుంది కదా, అది ఆయన ఖండించున్న అరెస్ట్ చేస్తే జగన్ రైట్ చేయడంలో తప్పులేదు. ఆయన ఖండించనప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన తప్పే ఉంది అనే మాట తప్పు. జగన్ చేసింది అది స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం సాక్షి కార్యాలయం మీద దాడి చేయడానికి ఖండించడంలో తప్పే లేదు. ఇంకోటి జగన్ రైట్ చేసిన పాయింట్ రెండు కీలకమైనటువంటి, చంద్రబాబు గారు అప్పుడు ఏది కోడలు అత్త గురించి మాట్లాడినటువంటిది, అట్లాగే అది నార్మల్గా ఒక స్టేట్మెంట్, అది ఒక సామెత వాడటం, ఇది కోడలు అబ్బాయిని గణిస్తానంటే అత్తొద్దంటదా లాంటి స్టేట్మెంట్ అనేది ఒక నానుడి సామెత. అది కాకుండా రెండో పాయింట్ ఏదైతే హీరోయిన్ కనబడితే కనుక ముద్దైన అమ్మాయి కనబడితే ముద్దైన పెట్టాలి, కడుపైనా చేయాలనిపిస్తుంది అన్న బాలకృష్ణ డైలాగ్, అది సినిమా స్టేజ్ మీదనే మాట్లాడి ఉండొచ్చు, కానీ అది టోటల్ సామాజికంగా ఒక తప్పు. కానీ ఎవరు పట్టించుకోలేదు జనం. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉంటాయి. అదే సందర్భంలో టీడీపీ కానీ జనసేన కానీ అంటే దాన్ని సరదాగా మాట్లాడారులే అని కవర్ చేసేందుకు గ్రూపులు ఉంటాయి. దీనికి అనుగుణంగా మీడియా కూడా మారిపోయి ఉంది అక్కడ. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఎవడెక్కువ డామినేట్ చేస్తాడన్నదే ఇక్కడ జరిగేది. ఇప్పుడు నిన్న రెండు రకాల ఇది జర్నలిస్టులు రెండుగా చీలిపోయారు. బ్యాలెన్స్డ్గా మాట్లాడడం పక్కకి వెళ్ళిపోయింది. ఒకళ్ళు దీన్ని